హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, SM2S మోటార్ అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలానో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సిఆర్ఐ SM2S మోటార్ ఫ్రెండ్స్. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం దీని మీద లోగో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సిఆర్ఐ తరపు నుంచి సిఆర్ఐ లోగో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి SM2S మోటార్ ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకి మోటార్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మోటార్ తర్వాత వచ్చేసి మనకి వారంటీ కార్డ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మోటార్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. దీనికి మనకి ఇచ్చేసి ఒకటిగా వైర్స్ బయటికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 2 వైర్స్ కనెక్షన్కి వారంటీ కార్డు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వారంటీ కార్డు అనేది 1 ఇయర్ లోపు ఏమైనా ప్రాబ్లమ్స్ పెడితే ఫ్రీ సర్వీస్ కోసం వారంటీ కార్డు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం దీంట్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది నేమ్ ప్లేట్ ఫ్రెండ్స్. ఇది మోటార్ నేమ్ ప్లేట్. దీంట్లో మనకు వచ్చేసి సిఆర్ఐ SM సిరీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దీంట్లో చూసుకుంటే మనకి ఇది 20 MFD కండెన్సర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి SM2S మోటార్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చేసి RPM 2880 RPM ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సింగిల్ ఫేస్ మోటార్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు చూసుకుంటే కవర్లో వచ్చేసి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 ఇంచు ఎల్బో ఫ్రెండ్స్. ఇది 1/2 ఇంచు 1 ఇంచు టు 1/2 ఇంచ్ ఎల్బో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి కట్స్ అండ్ ఓస్ నెప్పలు ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ ఓస్ నెప్పలు ఫ్రెండ్స్. ఫుట్బాల్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. దీంట్లో ఫుట్బాల్ మనకి గ్రీన్ పైప్ కంటే సెక్షన్ పైప్కి వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుట్బాల్ వాటర్ బయటికి పోకుండా ఫ్రెండ్స్. ఇది ఓస్ నెప్పలు ఇలా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అలానే మనకి దీంట్లో మోటార్లో వచ్చేసి వాచర్స్కి డమ్మీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో హెయిర్ అందులో పోకుండా ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్లో దాంట్లో ఏం పడకుండా మనకి షీట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం తీయాల్సి ఉంటుంది. రబ్బర్స్ వాచరు టాప్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి 2 తీయాల్సి ఉంటుంది. వాచరు ఈ విధంగా తీయడం జరుగుతుంది. ఇవి తీసి ఈ వంక బెండ్లు ఇవి ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే వాటర్ రావు ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నిటికీ దారాలు వేసి, దారం ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి హెయిర్ పట్టకుండా దారం వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ టైట్ ఎక్కుదానికి దారం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం వీటికి షెల్లాక్ పోయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆర్కు. ఈ షెల్లాక్ అనేది ఫుల్ టైట్గా పట్టుకోవడానికి హెయిర్ బయటికి రాకుండా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికీ ఇలా హెయిర్ వేసుకోవడం, అన్నిటికీ సారీ ఫ్రెండ్స్, అన్నిటికీ ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ ఈ విధంగా ఓస్ నెప్పలు కూడా పోయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పూసిన తర్వాత మనకు ఫుట్బాల్కి ఈ విధంగా టైట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే హెయిర్ పట్టే అవకాశాలు ఉంటాయి, వాటర్ లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలానే నెక్స్ట్ వచ్చేసి వంక బెండు డెలివరీ 1 ఇంచ్ టు 1/2 ఇంచ్ వంక బెండు ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏ డైరెక్షన్లో కావాలన్నా ఆ డైరెక్షన్లో ఫిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫుల్ టైట్గా చేయాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన డైరెక్షన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ అవుట్పుట్, అంటే వాటర్ని గుంజి బయటికి పంపే క్రమంలో ఇది దానికి వస్తుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 1 ఇంచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాటర్ని గుంజడానికి ఇది 1 ఇంచ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక ఫిట్ చేసింది వాటర్ అవుట్పుట్, అంటే వాటర్ డెలివరీ ఫ్రెండ్స్. అది వచ్చేసి ఇన్పుట్, వాటర్ ఇన్పుట్ తీసుకునేది. దీనికి ఫుట్బాల్ సెక్షన్ పైప్ ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు వచ్చేసి మన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో కింది వైపు చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతసేపు మనం చూసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సెక్షన్ పైప్ గ్రీన్ది ఫుట్బాల్ పైప్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుట్బాల్ పైప్కి ఈ గ్రీన్ పైప్కి ఇందాకలా ఫిట్ చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్. వాటిని వీటికి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ వెయిట్ చేసిన తర్వాత ఫుట్బాల్ ఓస్ నెప్పలు ఉంది కదండి ఫ్రెండ్స్, దాన్ని ఎక్కాల్సి ఉంటుంది. మరి ఫుల్ కాలవకుండా ఒక మోస్తరుగా కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఏ మెటీరియల్ అయినా. ఈ విధంగా లైట్గా కాల్చిన తర్వాత మనం ఫుట్బాల్ పోసినప్పుడు ఉంది కానీ ఫ్రెండ్స్ ఫిట్ చేసిన ఫుట్బాల్ ఈ గ్రీన్ పైప్ ఎక్కాల్సి ఉంటుంది. ఫుట్బాల్ పైప్కి ఈ విధంగా ఫుల్ టైట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ ఏమాత్రం లీక్ కాకుండా దారం వేయాల్సి ఉంటుంది. వాటికి దారం వేసి ఎలాగేసి ఫుల్ టైట్గా ఏమాత్రం లీక్ కాకుండా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది వంక బిండి ఉంది కదా ఫ్రెండ్స్, 1 ఇంచ్ వంక బిండి మోటార్ దగ్గర దానికి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం లీక్ కాకుండా దారం 1 ఇంచ్ ఎలా వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత ఫుల్ టైట్గా కట్టు ఫిట్ చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. కట్టు కనుక వేయకుంటే ఇవి వచ్చేసి ఎయిర్ పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుట్బాల్ బ్యాగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కింద దింపిన తర్వాత ఇసుక గిట్ట గుంజకుండా ఫుట్బాల్లో ఇంప్లేయర్లో తట్టకుండా మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వేయకుండా దింపితే మాత్రం మోటార్లో ఇంప్లేయర్లో రాళ్ళు కానీ ఇంకేమైనా ఇరికే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. చెత్త గిట్లా ఇది చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇందులో దింపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫుట్బాల్ పైపు 24 ఫీట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి CRA SMPS మోటార్ ఇది 24. ఈ పంప్ సైజ్ వచ్చేసి 25x25 ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 240 volts ఫ్రెండ్స్. దీంట్లో మనకి వచ్చేసి ఇది డెలివరీ పైప్ ఫ్రెండ్స్. ఇది బ్లాక్ పైప్ రావడం జరిగింది 1/2 ఇంచ్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం సర్వీస్ వైర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మోటార్ సప్లై వైర్ ఇది వచ్చేసి మోటార్ సప్లై వైర్ ఫ్రెండ్స్. ఇది మనం మోటార్కి సప్లై ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఇందాకలా చూసిన విధంగా మనకి బయటికి 2 వైర్స్ ఇవ్వడం జరిగింది కానీ ఫ్రెండ్స్, వైండింగ్ నుంచి మోటార్కి ఆ 2 వైర్లకి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత టేప్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది మాత్రం లీక్ కాకుండా. ఇందాక మనం ఫిట్ చేసిన గ్రీన్ పైప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గ్రీన్ పైప్కి ఫుల్గా వాటర్ నింపాల్సి ఉంటుంది మొత్తం. మనం కింద ఫుట్బాల్ వేసినాం కదా ఫ్రెండ్స్, ఫుట్బాల్ వేసినాం కాబట్టి కిందికి వాటర్ పోయే అవకాశాలు ఉండవు. దానివల్ల మనం ఫుల్గా నింపడం జరుగుతుంది. ఇంప్లేయర్ మొత్తం నిండేటట్టు పోయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ పోసిన తర్వాత మనం బ్లాక్ పైప్ ఉంది కదా ఫ్రెండ్స్ 1/2 ఇంచ్, ఆ బ్లాక్ పైప్ని మనం హీట్ చేసి దానికి ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చి ఒక మోస్తరుగా కాల్చి దీనికి 1 ఇంచ్ to 1/2 ఇంచ్ వంక బెండ్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి ఫుల్ టైట్ ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కించిన తర్వాత దీనికి వచ్చేసి 1/2 ఇంచ్ కట్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ కట్ వేసిన తర్వాత దీని సప్లై ఉంది కదా ఫ్రెండ్స్, సప్లై వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఐసోలేటర్ ఫ్రెండ్స్. ఐసోలేటర్కి కింద వచ్చేసి ఫేస్ న్యూట్రల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీటర్ నుంచి ఐసోలేటర్కి ఫేస్ న్యూట్రల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పైన వచ్చేసి మన మోటార్ వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఫేస్ న్యూట్రల్ మోటార్ వైర్స్ పైన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. MCB వేయగానే మనకి అక్కడి నుంచి వాటర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, మోటార్ రన్ అవి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేసి చూద్దాం ఫ్రెండ్స్ మోటార్ చెకింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ వర్కింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, CRA SMPS ప్రెజర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1/2 ఇంచ్ పైప్ వచ్చేసి ఈ మోటార్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో చూసుకుంటే మనకి కండెన్సర్ వచ్చేసి 20 MFB కండెన్సర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. RPM వచ్చేసి 2880 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నెంబర్ ప్లేట్ మన దీని మీద తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.